ఇప్పటి వరకు శంకరాచార్యుల వారు అమ్మ యొక్క కిరీటము, వదనము, నేత్రములో చక్కటి చిరునవ్వు, వక్షస్థలము, ఊరువులు, జానువులు, పాదముల గురించి అనేక శ్లోకములు చెప్పుకున్నాము. అన్నీ అయిన తర్వాత చక్కగా అమ్మవారి యొక్క మొత్తం రూపాన్ని చక్కటి భావనలతో మనకు అందజేస్తున్నారన్నమాట. అమ్మ యొక్క మొత్తం రూపం చెప్తున్నారు ఈ ఒక్క శ్లోకంలో. ఇది అత్యద్భుతమైన శ్లోకం అండి. ఇక్కడ అమ్మ యొక్క రూపం అన్నమాట, స్థానం. శ్లోకం పరంగా చూద్దాం. సంబోధన ఏంటి అంటే భగవతి, దేవి, తల్లి అని చెప్తున్నారు. మొట్టమొదట అరాల కేశేషు. కేశములంటే కేశ సంపద. కేశ సంపద అంతా కూడా అక్కడ ఒక్క చోటే అరాల అంటే వంకరలు, వంకీలు తిరిగిన జుట్టు అని అంటున్నారండి అమ్మవారిది. అది అందానికి, సౌభాగ్యానికి చిహ్నం. అక్కడ ఒక్కటే వంకరలు తిరిగి ఉందట, కేశములు మాత్రమే. తరువాత ప్రకృతి సరళ. అమ్మవారి యొక్క స్వభావం సరళమైన స్వభావం అన్నమాట, మృదు స్వభావం, ఆనందాన్నిచ్చే స్వభావం. మూడవది మందహసితే. అమ్మవారి వదనం ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉంటుంది అంట. మందము అంటే చక్కటి చిరునవ్వు, పలువరుస కనిపించి కనిపించకుండా ఉండే చిరునవ్వు అన్నమాట. అటువంటి చిరునవ్వుతో కూడిన రూపం. తర్వాత నాలుగవది శిరీషాభ చిత్తే. చిత్తే అంటే అమ్మవారి యొక్క మనసు. అమ్మవారి యొక్క మనసు ఎలా ఉంటుంది అంట, శిరీషాభ అంటున్నారు. అంటే విరిసిన పువ్వుల వంటి కాంతి కలిగిన కాంతి అన్నమాట. భా అంటే కాంతి, మెత్తదనంగా, అటువంటి కాంతివంతంగా పువ్వులతో పోలుస్తున్నారు. అటువంటిదంట అమ్మవారి చిత్తము, అమ్మవారి యొక్క చిత్తము. మెత్తదనం ఎందుకంటే కరుణ, కాంతి ఎందుకంటే జ్ఞానంతో కూడి ఉన్నది. తరువాత దృశదుపల శోభా కుచతటే. కుచములు అంటే స్తనములండి. ఇక్కడ స్తనములు ఎలా ఉన్నాయంట, దృశదుపల శోభ అంటున్నారు. శోభతో కూడి ఉంది. అవి సన్నికళ్ళుతో పోలుస్తున్నారు. సన్నికళ్ళు అంటే మీకు తెలుసు కదండి, వివాహ సమయంలో వాడతారు, రాయిలాగా ఉంటుంది. అక్కడ స్త్రీ యొక్క పాదములను పెట్టి మెట్టెలు తొడుగుతారు, సన్నికళ్ళు అంటారు దాన్ని. అంటే వివాహమైన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా సమర్థించుకుంటూ రాయిలాగా నిలబడాలి, అన్ని ఓర్చుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండాలి అని ఆ సన్నికళ్ళు మీద పాదాన్ని పెడతారన్నమాట. అంటే అమ్మవారి స్తనాలు అంత బరువుగా, శోభగా ఉన్నాయట. ఎందుకంటే మాతృమూర్తి కదండి, అందరినీ పోషించాలి, ఈ చరాచర జగత్తుని పోషించాలి అందరినీ. అంటే అంత గట్టితనం ఉండాలి, మరి అది చెప్తున్నారు. తరువాత భృషం తన్వి మధ్యే. తన్వి అంటే నడుము, నడుము ప్రాంతం మటుకు సన్నగా ఉంది అట. అది సూక్ష్మత్వానికి సంకేతం. పృతురు రసి జారోహ విషయే. పృథువు అంటే స్థూలత్వం కలిగి ఉన్నవి. ఊరువులు కటి ప్రదేశం, అవి బలంగా ఉండాలి. మళ్ళీ అమ్మవారు పోషకురాలు, అందుకని అవి బలాన్ని కలిగి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైనది, ఇంత మహిమాన్వితమైనది, అతి శ్రేష్టమైనది ఈ రూపమంతా ఏంటయ్యా అంటే జగత్రాతుం శంభోహో జయతి కరుణ కాచిదరుణ అంటున్నారు. ఇదంతా కూడా అమ్మ యొక్క రూపం అంతా కూడా ఏంటంట, పరమశివుని యొక్క కరుణ స్వరూపం. అదే అరుణగా జగతంతా రక్షించటానికి వ్యాపించిపోయి ఆవిర్భవించిపోయిన అమ్మవారి రూపం అని చెప్తున్నారు. జగత్రాతుం అంటే జగత్తు రక్షించటానికి, శంభోహో అంటే శంభుని యొక్క, కరుణ అంటే శంభుని యొక్క కరుణా స్వరూపం అరుణగా వ్యాపించింది. అది ఎటువంటిది, కాచిత్, అనిర్వచనీయం అన్నమాట. అంటే నిర్వచించలేము, అది చెప్పలేము. ఆ కరుణని ఎలా చెప్తాం చెప్పండి, చెప్పలేము. కానీ భావించుకోవచ్చు చక్కగా మనం. అందుకనే కదండి అమ్మవారిని అరుణాంకరుణ తరంగితాక్షీం దృశ పాశాంకుశ పుష్పభాన చాపాం అని చదువుతాం కదా మనం లలిత సహస్రనామాలలో. ఎప్పుడైతే అమ్మవారిని ఈ అరుణ స్వరూపినిగా, కరుణ స్వరూపినిగా ధ్యానిస్తామో అమ్మ తనలో మనల్ని ఐక్యం చేసుకుంటుందండి. ఇప్పుడు మూక కవి కూడా మూక పంచశతిలో పంపా నది తీరంలో
శంభుని యొక్క కరుణ అరుణ రూపంలో కామాక్షి రూపంలో తిరుగుతుందయ్యా అంటారు మూక పంచశతిలో కొన్ని శ్లోకాలలో. ఏది చూసినా అమ్మ యొక్క కరుణే అండి. ఇదే అండి భావం ఇందులో.